మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేగం అందుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా ప్రచారంలో పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రధాన సందేశాలు ఇచ్చారు. అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి తరపున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రైతుల పక్షాన నిలిచిన నాయకుడు కేసీఆర్ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. రైతులకు రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ఆపద్ బాంధవుడిగా నిలిచిన కేసీఆర్ పాలనను గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముద్దం సునీత వీరారెడ్డికి మద్దతుగా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎన్నికల ఇన్ఛార్జ్, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు, స్థానిక మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎవరైతే నా ప్రత్యర్థులలో నా మీద నామినేషన్ చేసిన వ్యక్తి నాతోని లిక్కర్ షాపులలో పొత్తులో ఉంటానని నాకు డబ్బులు ఇచ్చి నాతోనే నిడిగా ఇచ్చిండు. ఇద్దరం పొత్తుందామని చెప్పిండు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి కుతంత్రాలు చేసి నా మీద నువ్వు యునానిమస్ అవుతావు, మా కాంగ్రెస్ పార్టీకి వస్తావా, నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. మీకోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా సాధించాను. నన్ను పంపిన ఓటుగా గెలిచిన ప్రజలనే తెలుసుకుంటాను. నేను నిలబడ్డా మీ కాలంగా ఒకవేళ నేను పార్టీ మారితే ఓడే ముచ్చటే లేదు. వాళ్ళ ప్రలోభాలకు గురైతే ఎవరైతే నిలబడ్డ వ్యక్తి నాకు 5 గంటలకు అందరూ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు నిన్న కాక ముందు వచ్చిన వ్యక్తి నాకు 5 గంటలకు ఉదయం 5 గంటలకు నామినేషన్ వేసి నేను ఎందుకు చెప్తానంటే చెప్పకూడదు, కానీ నా మీద జవాబులు చేసింది. నేను మస్తలేని వ్యక్తిని. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర, ఈ గ్రామంలో ఒక్కరి దగ్గర కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం జరుగుతుంది. బాలు ఏ బాలు ఆదర్శంలో ఎక్కడ గుర్తుంచుకోండి. భారీ బాల గుర్తు నియోజకవర్గంలో మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పొరపాటు చేశారు. మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలలో పొరపాటు చేశారు. ఈ 2 ఏళ్లలో 3 ఎన్నికలు వస్తే 3 కాంగ్రెస్కి వేశారు. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనే బాధ అందరి లోపల ఉన్నదా లేదా? దయన్నను ఓడగొట్టుకున్నాం అనే బాధ ఉన్నదా లేదా? దయచేసి ఈ బాధ తీర్చాలంటే ఫుట్బాల్ గుర్తుకే. రెండవది, దయచేసి కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఎన్ని పనులైనవి, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని పనులైనవి ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. అమ్మాపురం నాకు తెలిసిన కాడికి మెయిన్ రోడ్ కూడా చక్కగా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఉన్నదా? బొందలు, గోకలపాటి బొందలు. నేను రోడ్ ఎడల్పు చెప్తానంటే వీళ్ళిద్దరు వచ్చి, కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి ఇళ్ళని పోతానే నొల్లి పెట్టాడు. గుర్తున్నదా మీకు? నేను భద్రాడి బుద్ధిగరిచ్చి ఇల్లు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పి ఇల్లు కొని పెట్టి రోడ్డు ఎడల్పు చేసి ఇవాళ పెద్ద డాంబర్ రోడ్డు చేసింది. దయన్న కాదా? ఒక్క నిమిషం వినండి. మీ చెల్లకు నీళ్లు తీసుకొచ్చింది దయన్న కాదా? దయన్న. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఒక్కొక్క ఇంటింటికి మిషన్ భగీరథ ట్యాంకర్ కట్టించి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? అన్ని కూడా ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనకు మంచిగా పనులైనవి, దయన్న ఉన్నప్పుడే మంచిగా పనులైనవి. 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క తట్టెడు మట్టి నేను అందరికి చేసిందని గొప్ప చెప్తాను. ఊరు కోసం